వార్ అకాడమీకి తిరిగి స్వాగతం. మీరు కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే ఈ వీడియో మీరు తప్పక చూడాల్సిందే. అవును, లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మాక్సిమం ఆస్పిరెంట్స్కి చేరడానికి ఆ హైప్ బటన్ క్లిక్ చేయండి. కరెక్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. ఇక ఈరోజు మన లోతైన విశ్లేషణను మొదలు పెడదాం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును, యూపీఎస్సీ లాంటి పోటీ పరీక్షలకు ఇది చాలా కీలకం. ముఖ్యంగా విద్యార్థులు పంపిన నోట్స్ ఆధారంగా అత్యంత తరచుగా అడిగే భారత రాజ్యాంగ సవరణల గురించి మనం ఈరోజు డీప్ డైవ్ చేయబోతున్నాం. ఎగ్జాక్ట్లీ. అయితే ఈ 1951 నుండి 2023 వరకు జరిగిన మార్పులను కేవలం ఏదో ఆర్టికల్స్ లాగా బట్టి పట్టకుండా వాటి వెనుక ఉన్న కథను, ఆ లాజిక్ను అర్థం చేసుకునేలా చేయడం మన లక్ష్యం. ఖచ్చితంగా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే యూపీఎస్సీ ఎప్పుడూ కేవలం నంబర్ అడగదు, ఆ సవరణ ఎందుకు చేయాల్సి వచ్చింది, దాని నేపథ్యమేమిటి అని అడుగుతుంది. రైట్. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. అసలు స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే ఆ రాజ్యాంగం రాసిన సిరా ఇంకా ఆరక ముందే 1951లోనే మన రాజ్యాంగాన్ని ఎందుకు సవరించాల్సొచ్చింది? మొదటి సవరణ వెనుక ఉన్న ఆకస్మిక అత్యవసర పరిస్థితి ఏమిటి? ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో జమీందారీ వ్యవస్థను రద్దు చేయడం, అలాగే దళితులు, పేద రైతులకు భూమిని పంచడం కోసం భూ సంస్కరణలు అంటే ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకురావడం ప్రభుత్వానికి చాలా అవసరంగా మారింది. అవును, అది సామాజిక న్యాయం కిందకొస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. కానీ సమస్య ఏంటంటే రాజ్యాంగ నిర్మాతలు అప్పట్లో ఆర్టికల్ 31 కింద ఆస్తి హక్కును అంటే రైట్ టు ప్రాపర్టీని ఒక ఫండమెంటల్ రైట్గా కల్పించారు. దీనివల్ల ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ప్రభుత్వం రిఫార్మ్స్ కోసం ఎవరి భూమినైనా తీసుకుంటే ఆ జమీందారులు వెంటనే కోర్టులకు వెళ్లేవారు. ఓహో, అంటే మా ప్రాథమిక హక్కు ఉల్లంఘన జరిగింది అని స్టే తెచ్చుకునేవారా? కరెక్ట్. ప్రభుత్వం సామాజిక న్యాయం చేయాలని చూస్తుంటే కోర్టులేమో రాజ్యాంగం ప్రకారం ఆస్తి హక్కును కాపాడటానికి ట్రై చేసేవి. ఇదొక పెద్ద డెడ్లాక్ అనమాట. ఇదొక పెద్ద ప్రతిష్టంభన కదా. మరి దీన్ని అప్పట్లో ఎలా సాల్వ్ చేశారు? ఆ డెడ్లాక్ని బ్రేక్ చేయటానికే 1951లో 1వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. దీని ద్వారా రాజ్యాంగంలో కొత్తగా 9వ షెడ్యూల్ని చేర్చారు. అలాగే ఆర్టికల్ 31A, 31Bలను ఇంట్రడ్యూస్ చేశారు. రైట్. ఈ 9th షెడ్యూల్ మెకానిజం ఏంటి అసలు? ఇది చాలా ఇంట్రెస్టింగ్. ప్రభుత్వం ఏదైనా చట్టాన్ని, ముఖ్యంగా ఈ భూ సంస్కరణల చట్టాలను తీసుకువచ్చి ఈ 9th షెడ్యూల్ అనే బుట్టలో వేస్తే ఆ చట్టాలు ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉన్నాయనే కారణంతో కోర్టులు వాటిని కొట్టివేయడానికి వీల్లేదు. అంటే జ్యుడీషియల్ రివ్యూ నుండి ఒక రక్షణ కల్పించారు. ఇది వినడానికి ఎలా ఉందంటే మనం ఒక కొత్త కంప్యూటర్ కొన్న వెంటనే అందులోకి బయట నుండి వైరస్ రాకుండా దానికి రక్షణగా ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినట్లుగా ఉంది కదా. అద్భుతమైన ఉదాహరణ. అవును, మన రాజ్యాంగం అనే సిస్టమ్ సజావుగా నడవడానికి ఈ 9వ షెడ్యూల్ ద్వారా ఒక ఫైర్వాల్ వేశారనుకోవచ్చు. అంతేకాదు, ఇదే సవరణలో ఆర్టికల్ 19 కింద ఉన్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లాంటి హక్కులపై దేశభద్రత దృష్ట్యా రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ కూడా విధించారు. అంటే పౌరుల హక్కులు మరియు దేశభద్రత మధ్య ఒక బ్యాలెన్స్ కోసమన్నమాట. ఇక ఆ తర్వాత చూస్తే 1956లో వచ్చిన 7వ సవరణ దేశ స్వరూపాన్నే మార్చేసింది కదా. అవును, స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో మన దేశం రాష్ట్రాలను పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అనే 4 వర్గాలుగా విభజించి పాలించేది. కాని భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా సౌత్ ఇండియాలో డిమాండ్ తీవ్రంగా పెరిగింది. అంటే పొట్టి శ్రీరాములు గారి దీక్ష, ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటం, ఇవన్నీ దీనికి లింక్ అయినవే కదా. కరెక్ట్. ఆ ఒత్తిడి మేరకే ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటైంది. ఆ కమిషన్ రికమెండేషన్సు అమలు చేయడానికే ఈ 7వ సవరణ తెచ్చారు. ఆ పాత 4 వర్గాల సిస్టమ్ని పూర్తిగా తీసేసి దేశాన్ని 14 రాష్ట్రాలు మరియు కొత్తగా 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా అంటే యూనియన్ టెరిటరీస్గా మార్చారు. ఓ, యూనియన్ టెరిటరీస్ కాన్సెప్ట్ వచ్చింది ఇక్కడే అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఒకే వ్యక్తి 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా ఉండొచ్చు అనే రూల్ కూడా ఈ 7th సవరణ ద్వారానే వచ్చింది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్. భాషల ఆధారంగా దేశాన్ని పునర్వ్యవస్థీకరించడం ఒక చారిత్రక అవసరం అని అర్థమవుతోంది. కానీ మనం ఒకసారి 1970ల దశకంలోకి వెళ్తే పరిస్థితి పూర్తిగా వేరేలా అనిపిస్తోంది.
ఇక్కడే నాకొక చిన్న రిమైండర్, లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మాక్సిమం ఆస్పిరెంట్స్కి చేరడానికి ఆ హైప్ బటన్ క్లిక్ చేయండి. అవును, అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. ఇప్పుడు మీరు 1970ల గురించి ఏదో అడుగుతున్నారు కదా. అవును. నాకు ఇక్కడొక ఆసక్తికరమైన ప్రశ్నొస్తోంది. ఆ టైంలో ప్రభుత్వం తనకు అనుకూలంగా ఆట నియమాలను మొత్తం మార్చేసిందా? ముఖ్యంగా 1971 పరిస్థితులను చూస్తే పార్లమెంట్ ఒకవైపు, సుప్రీంకోర్టు ఒకవైపు ఉండి ఒక పెద్ద పవర్ స్ట్రగుల్ చేసినట్లు అనిపిస్తోంది. దీని వెనుక లాజిక్ ఏమిటి? మీరు అడిగిన ఈ ప్రశ్న చాలా డీప్గా ఉంది. ఆ కాలంలో జరిగిన 24వ మరియు 25వ సవరణలను మనం అర్థం చేసుకోవాలంటే ఒకసారి 1967 నాటి గోలక్నాథ్ కేసుని చూడాలి. రైట్, గోలక్నాథ్ కేస్. అందులో ఏం జరిగింది? ఆ కేసులో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఒక పెద్ద షాక్ ఇచ్చింది. ఫండమెంటల్ రైట్స్ పవిత్రమైనవి, వాటిని సవరించే లేదా కుదించే పవర్ పార్లమెంటుకు లేదు అని తేల్చి చెప్పేసింది. అంటే రాజ్యాంగాన్ని సవరించే పార్లమెంటు పవర్కి సుప్రీంకోర్టు బ్రేకులు వేసిందనమాట. మరి అప్పటి ప్రభుత్వం ఊరుకుంటుందా? 24వ రాజ్యాంగ సవరణ. ఓహో, 1971లో తెచ్చిన 24వ సవరణ. అందులో ఏం మార్చారు? దీని ద్వారా ఆర్టికల్ 13 మరియు 368లను సవరించారు. ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించే సంపూర్ణ అధికారం పార్లమెంటుకు ఉంది అని స్పష్టం చేశారు. అంతేకాదు, ఇలాంటి బిల్లు పార్లమెంట్ ఆమోదించి పంపినప్పుడు రాష్ట్రపతి తప్పనిసరిగా సైన్ చేయాల్సిందే అని ఒక కండిషన్ పెట్టారు. ఇది పార్లమెంట్ తన పవర్ చూపించడమే. ఆ వెంటనే వచ్చిన 25వ సవరణ కూడా దానికి కంటిన్యూయేషనే కదా? అవును. 25వ సవరణలో ఆర్టికల్ 31C అనే ఒక కొత్త వెపన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఆదేశిక సూత్రాలను అంటే డిఎస్పిని అమలు చేయడానికి, ముఖ్యంగా ఆర్టికల్ 39B మరియు 39C కోసం ప్రభుత్వం ఏదైనా చట్టం చేస్తే ఆ చట్టం ఆర్టికల్ 14, 19 లేదా 31 కింద ఉన్న ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉందని కోర్టులు కొట్టివేయకూడదు అని రాశారు. అంటే ఇక్కడ ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలకు పైచేయి ఇచ్చారన్నమాట. సమాజ శ్రేయస్సు కోసం వ్యక్తిగత హక్కులను కొంచెం వెనక్కి నెట్టారు. ఎగ్జాక్ట్లీ. ఇదే క్రమంలో అదే 1971లో వచ్చిన 26వ సవరణ ద్వారా రాచరిక భత్యాలను అంటే ప్రివీ పర్సులను కూడా రద్దు చేశారు. కానీ ఇక్కడొక నైతిక ప్రశ్న వస్తుంది కదా. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు సంస్థానాలను ఇండియాలో కలపడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రాజులకు ఈ భత్యాలను ప్రామిస్ చేశారు కదా. మరి ఆ ప్రామిస్ని బ్రేక్ చేయడం కరెక్టేనా? నైతికంగా అలా అనిపించినా చూడండి, డెమోక్రసీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని వెనుక బలమైన లాజిక్ ఉంది. ఒక సమానత్వ ఆధారిత ప్రజాస్వామ్య దేశంలో కొందరికి మాత్రమే పబ్లిక్ మనీతో వంశపారంపర్యంగా ఇలాంటి ప్రివిలేజెస్ ఇవ్వడం రాజ్యాంగమిచ్చిన రైట్ టు ఈక్వాలిటీకే విరుద్ధం కదా. అవును, అది పాయింటే. అందుకే ఆ సదుపాయాలను రద్దు చేశారు. ఆ తర్వాత 1975 నాటి 36వ సవరణ ద్వారా సిక్కిం భారతదేశంలో ఒక పూర్తిస్థాయి రాష్ట్రంగా ఎలా మారిందో కూడా అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. సిక్కిం పూర్తిగా మన సమాఖ్య వ్యవస్థలో కలిసిపోయిందిక్కడే. రైట్. ఇక్కడ విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే మనమిప్పుడు 1976 నాటి 42వ సవరణ దగ్గరకొచ్చాం. పరీక్షల దృష్టిలో చూస్తే ఇది బహుశా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కాంట్రవర్షియల్ సవరణ కూడా. దీనిని మినీ రాజ్యాంగమని ఎందుకంటారు? ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో వచ్చిన సవరణ ఇది. ఇది ఎంత బ్రాడ్గా ఉంటుందంటే దాదాపు రాజ్యాంగంలోని ప్రతి పార్ట్ని ఇది టచ్ చేసింది. అందుకే దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. ఇందులో ముఖ్యమైన పాయింట్స్ ఏంటి? ఫస్ట్ థింగ్, ప్రవేశికలో అంటే ప్రియాంబుల్లో సామ్యవాద, లౌకిక, సమగ్రత అంటే సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనే 3 కొత్త పదాలను చేర్చారు. అంతేకాదు, పౌరులకు కేవలం రైట్స్ మాత్రమే కాదు డ్యూటీస్ కూడా ఉండాలని స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్తో పార్ట్ ఐవీఏని చేర్చి ఆర్టికల్ 51A కింద ఒక 10 ఫండమెంటల్ డ్యూటీస్ని కూడా పెట్టారు కదా. కరెక్ట్. ఇదొక పాజిటివ్ మార్పులాగే కనిపిస్తుంది. కాని ఈ సవరణ వెనుక అసలు ఉద్దేశం అధికార కేంద్రీకరణ, అంటే పవర్ అంతా సెంటర్ చేతిలో పెట్టుకోవటం. రాష్ట్ర ప్రభుత్వాల కంటే కేంద్రం పవర్ అమాంతం పెంచేశారు. కోర్టుల జ్యుడిషియల్ రివ్యూ అధికారాన్ని కత్తరించారు. అంటే కోర్టుల చేతులు కట్టేసి పార్లమెంటే సుప్రీం అనేలా వ్యవస్థను మార్చేశారన్నమాట. అవును. కాని దానికి కౌంటర్గా ఎమర్జెన్సీ తర్వాత 1977లో వచ్చిన మొరార్జీ దేశాయ్ గారి జనతా ప్రభుత్వం
44వ సవరణ తీసుకొచ్చింది. ఇది 1978లో వచ్చింది. ఇది చూస్తే 42వ సవరణకు మన సిస్టంలో ఒక అండూ బటన్ నొక్కినట్లు అనిపిస్తుంది కదా. అబ్సల్యూట్లీ. 42వ సవరణ ద్వారా జరిగిన అప్రజాస్వామిక మార్పులను కత్తరించి డెమోక్రసీని మళ్లీ రీస్టోర్ చేయడమే ఈ 44వ సవరణ మెయిన్ టార్గెట్. ఉదాహరణకు, ఎమర్జెన్సీ విధించడానికున్న రూల్స్లో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే ఒక అస్పష్టమైన పదాన్ని తీసేసి ఆర్మ్డ్ రెబెలియన్ అంటే సాయుధ తిరుగుబాకు అనే క్లియర్ పదాన్ని చేర్చారు. ఓహో, క్యాబినెట్ రాతపూర్వకంగా సంగహాలిస్తేనే రాష్ట్రపతి ఎమర్జెన్సీ విధించాలి అనే రూల్ కూడా ఇక్కడే తెచ్చారు కదా. అవును, ఇక్కడే. కానీ నాకు డౌట్, ఈ 44వ సవరణలోనే కదా ఆస్తి హక్కును, రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్స్ లిస్ట్ నుండి పూర్తిగా తొలగించింది. ఒక వ్యక్తి ఆస్తికి ఆ రక్షణ లేకుండా చేయడం ఎందుకు? చూడటానికి అలా అనిపించినా, ఇందాక మనం మాట్లాడుకున్నాం గదా, 1951 నుండి ఆస్తి హక్కు వల్ల ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు కోర్టులలో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. దేశ డెవలప్మెంట్కి అదొక పెద్ద స్పీడ్ బ్రేకర్. అందుకే దాన్ని పార్ట్ 3 నుండి తీసేసి పార్ట్ 12లో ఆర్టికల్ 300A కింద కేవలం ఒక లీగల్ రైట్గా మార్చారు. అంటే మీ ఆస్తిని ఎవరైనా లాక్కుంటే కోర్టుకు వెళ్లవచ్చు, కానీ ప్రాథమిక హక్కు కింద నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్లే ఛాన్స్ పోయింది. చట్ట ప్రకారం మాత్రమే ప్రభుత్వం ఆస్తిని తీసుకోవచ్చు. కరెక్ట్. ఈ కాన్సెప్ట్ ఎగ్జామ్లో చాలాసార్లు అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. దశాబ్దాలుగా ఉన్న వివాదానికి ముగింపు పడింది. ఇక్కడ స్టూడెంట్స్కి ఈ 2 సవరణలను ఈజీగా గుర్తుపెట్టుకోవటానికి నేనొక చిన్న ట్రిక్ చెబుతాను. 42వ సవరణ ఎప్పుడు వచ్చింది? 4+2 కలుపుకుంటే 6 వస్తుంది. కాబట్టి ఆ సంవత్సరం 1976. మరి 44వ సవరణ 4+4=8. కాబట్టి అది 1978. ఇలా సింపుల్గా గుర్తుంచుకోవచ్చు. బాలే చెప్పారు. ఈ మెమరీ ట్రిక్ స్టూడెంట్స్కి బాగా యూజ్ అవుతుంది. ఇక 1980ల నాటి రాజకీయాలను గమనిస్తే మన సిస్టంకి ఒక కొత్త జబ్బు కట్టుకుంది. అదే ఆయారాం గయారాం పాలిటిక్స్. అంటే పార్టీలు మారడం కదా. ఇక్కడ నాకొక విషయం గుర్తొచ్చింది. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మాక్సిమం ఆస్పిరెంట్స్కి చేరడానికి హైప్ బటన్ క్లిక్ చేయండి. ఖచ్చితంగా. మరియు అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అవును, ఒక పార్టీ గుర్తుపై గెలిచి మంత్రి పదవుల కోసమో వేరే పార్టీలోకి దూకే నాయకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది అప్పట్లో. ఇది వినడానికి ఎలా ఉందంటే, క్రికెట్లో ఒక ఫ్రాంచైజీ కోట్లు పెట్టి ఒక ప్లేయర్ను కొంటే మ్యాచ్ మధ్యలో అవతలి టీం వాళ్ళు ఎక్కువ డబ్బులిస్తున్నారని వాళ్ల జెర్సీ వేసుకుని తన పాత టీం మీదే బౌలింగ్ వేసినట్టు ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. ఎంత అసంబద్ధమో చూడండి. దీన్ని అడ్డుకోవడానికే 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం 52వ సవరణ తెచ్చింది. దీని ద్వారానే ప్రసిద్ధ యాంటీ డిఫెక్షన్ లా అంటే ఫిరాయింపుల నిరోధక చట్టం మన పాలిటిక్స్లోకి వచ్చింది. రాజ్యాంగంలో కొత్తగా 10వ షెడ్యూల్ని చేర్చారు. అంటే పార్టీ మారితే ఎమ్మెల్యే పదవి పోతుందన్నమాట. అవును. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ అనర్హత వేటు వేసే ఫైనల్ పవర్ ఆ సభ యొక్క స్పీకర్కి ఇచ్చారు. ఇది రాజకీయ స్థిరత్వాన్ని తీసుకురావడానికి చేసిన ఒక పెద్ద ఆపరేషన్. రైట్, ఓటర్లకు ద్రోహం చేయకుండా ఒక లాక్ వేశారన్నమాట. అయితే ఓటర్ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 1989లో వచ్చిన 61వ సవరణ గురించి కూడా చెప్పాలి కదా. అప్పటి వరకు ఓటింగ్ వయస్సు 21 సంవత్సరాలుగా ఉండేది. దాన్ని 18 సంవత్సరాలకు ఎందుకు తగ్గించారు? ఆ సమయంలో దేశ జనాభాలో యువత శాతం విపరీతంగా పెరుగుతోంది. మరి దేశ భవిష్యత్తును డిసైడ్ చేసే అవకాశం ఆ యువతకివ్వాలి కదా. వారి రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచడం కోసమే వయసును 18కి తగ్గించారు. చాలా మంచి స్టెప్ అది. ఇక 1991లో వచ్చిన 69వ సవరణ ద్వారా ఢిల్లీకి ఒక స్పెషల్ స్టేటస్ ఇచ్చారు కదా. అవును. పరిపాలన సౌలభ్యం కోసం ఢిల్లీని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అంటే ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీగా మార్చి దానికొక అసెంబ్లీని కూడా ఏర్పాటు చేశారు. కానీ ప్రజాస్వామ్యం అంటే కేవలం ఢిల్లీలోనో స్టేట్ క్యాపిటల్లోనో ఉంటే సరిపోదు కదా, అది గ్రామాల స్థాయికి వెళ్ళాలి. అందుకే 1992లో వచ్చిన 73వ మరియు 74వ సవరణలు బహుశా అతిపెద్ద మైలురాళ్లు. ఈ డిసెంట్రలైజేషన్ గురించి కాస్త వివరిస్తారా? తప్పకుండా. గాంధీగారు కలలుగన్న గ్రామస్వరాజ్యం నిజరూపం దాల్చింది ఈ సవరణాల ద్వారానే. 73వ సవరణ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థకు అంటే పార్ట్ 9కి రాజ్యాంగ హోదా కల్పించారు. మరి పట్టణ ప్రాంతాలకు?
పట్టణ ప్రాంతాల కోసం 74వ సవరణ ద్వారా మున్సిపాలిటీలకు పార్ట్ ఐ-ఏ కింద రాజ్యాంగబద్ధత ఇచ్చారు. అధికారాలను స్థానిక సంస్థలకు బదిలీ చేయడానికి 11 మరియు 12వ షెడ్యూల్స్ కూడా చేర్చారు. అవును. మహిళలకు, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కూడా ఇక్కడే మొదలయ్యాయి కదా. ఇది నిజంగా అట్టడుగు వర్గాలకు సాధికారత ఇవ్వడమే. ఇక మనం 21వ శతాబ్దంలోకి వస్తే, ఉదాహరణకు 2002 నాటి 86వ సవరణ తీసుకోండి. ఆ విద్యా హక్కు చట్టం కదా, రైట్ టు ఎడ్యుకేషన్. ఎగ్జాక్ట్లీ. 6 నుండి 14 ఏళ్లు వయసున్న పిల్లలందరికీ ఉచిత విద్యను అందించడం ఒక ఫండమెంటల్ రైట్గా ఆర్టికల్ 21A కింద మార్చారు. చదువుకోవడమే ఒక హక్కు అవ్వడం ఎంత గొప్ప విషయం. అవునండి, దేశ భవిష్యత్తుకు పునాది అక్కడే పడింది. ఇంకా పాలిటిక్స్లోకి మళ్ళీ వస్తే, మనం ఇందాక 52వ సవరణ యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడుకున్నాం కదా, అందులో ఒక లూప్ హోల్ ఉండేది. లూప్ హోలా? ఏంటది? పార్టీ మారిన వాళ్లను శాంతపరచడానికి ముఖ్యమంత్రులు వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చేవారు. ఇలా మంత్రుల సంఖ్య ఇష్టమొచ్చినట్లు పెరిగిపోయి జంబో క్యాబినెట్లు తయారయ్యాయి. ఓహో, అంటే పదవుల ఎరవేసి లాగేవాళ్లన్నమాట. మరి దాన్ని ఎలా ఆపారు? దాన్ని ఆపడానికే 2003లో 91వ సవరణ తెచ్చారు. మంత్రిమండలి సైజు లోక్సభ లేదా అసెంబ్లీ మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించకూడదు అని ఒక లిమిట్ పెట్టేశారు. భలే లాజిట్. పదవీ వ్యామోహానికి అలా చెక్ పెట్టారన్నమాట. ఆ తర్వాత 2011లో వచ్చిన 99వ సవరణ ద్వారా కోఆపరేటివ్ సొసైటీలకు పార్ట్ 9B కింద రాజ్యాంగ రక్షణ ఇచ్చారు కదా. అవును. కాని ఇవన్నీ ఒకెత్తైతే, మోడర్న్ ఇండియాలో అతిపెద్ద ఆర్థిక సవరణ బహుశా 101 సవరణ. అదే జీఎస్టీ. అవును, వన్ నేషన్ వన్ ట్యాక్స్. దీని ద్వారా కేంద్ర రాష్ట్రాల మధ్య ట్యాక్స్ మెకానిజం ఎలా మారిపోయింది? ఇది మన ఫెడరలిజం స్వభావాన్నే మార్చేసింది. ఇందులో 3 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి స్టూడెంట్స్. ఆర్టికల్ 246A ద్వారా కేంద్ర రాష్ట్రాలకు సమానంగా జీఎస్టీ విధించే పవర్ ఇచ్చారు. రాష్ట్ర వాణిజ్యంపై పన్ను వసూలు విధానం చెప్పారు. అన్నింటికంటే కీలకం ఆర్టికల్ 279A. దీని ద్వారా ఏర్పడిన జీఎస్టీ కౌన్సిల్లో కేంద్రం, రాష్ట్రాల మంత్రులు ఒకే టేబుల్ మీద కూర్చుని రేట్లు డిసైడ్ చేస్తారు. అంటే దీన్నే కోఆపరేటివ్ ఫెడరలిజం అంటారు కదా. ఎకనామిక్ చేంజెస్ నుండి ఇప్పుడు మళ్లీ సామాజిక న్యాయం వైపు జరిగిన తాజా మార్పులను చూద్దాం. 2018 తర్వాత వచ్చిన సవరణలన్నీ చాలా ఇంపార్టెంట్. అవును, 2018లో వచ్చిన 102వ సవరణ ద్వారా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే NCBCకి రాజ్యాంగ హోదా కల్పించారు. కాని ఇక్కడొక చిక్కు వచ్చింది. ఏ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలనే పవర్ రాష్ట్రాలకు ఉంటుందా లేదా అని సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. దాన్ని క్లియర్ చేయడానికేనా 2021లో 105వ సవరణ తీసుకొచ్చారు? ఎగ్జాక్ట్లీ. దీని ద్వారా తమ సొంత ఓబీసీ లిస్టు తయారు చేసుకునే పవర్ తిరిగి రాష్ట్రాలకే స్పష్టంగా ఇచ్చేశారు. ఈ రెండింటి మధ్యలో 2019లో వచ్చిన 103వ సవరణ ఒక పెద్ద మైలురాయి కదా. అప్పటి వరకు రిజర్వేషన్లు కేవలం సామాజిక కుల ప్రాతిపదికన మాత్రమే ఉండేవి. కాని తొలిసారిగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈడబ్ల్యూఎస్కి 10% రిజర్వేషన్ ఇచ్చారు. ఖచ్చితంగా పేదరికమే బేసిస్ కావడం ఒక పెద్ద షిఫ్ట్. ఆ తర్వాత 2020లో 104వ సవరణ వచ్చింది. దీని ద్వారా అసెంబ్లీలలో, లోక్సభలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకున్న రిజర్వేషన్లను ఇంకో 10 ఏళ్లు పొడిగించారు. అందులో ఆంగ్లో ఇండియన్ల నామినేషన్ రద్దు చేశారు కదా. ఎందుకని? వారి జనాభా తగ్గడం, ప్రధాన స్రవంతిలో కలిసిపోవడం వల్ల ఆ స్పెషల్ నామినేషన్ అవసరం లేదని ఫీలయ్యారు. రైట్. ఇక ఫైనల్గా అందరి దృష్టిని ఆకర్షించిన 106వ సవరణ నారీశక్తి వందన్ అధినియం. 25 ఏళ్లుగా పెండింగ్లో ఉండి 2023లో పాస్ అయ్యింది. అవును, ఇది హిస్టారిక్. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించారు. దీనికోసం ఆర్టికల్స్ 330A, 332A మరియు 334Aలను కొత్తగా చేర్చారు. సో దీని అర్థమేమిటి? చట్టం పాస్ అయిపోయింది కదా, అంటే వెంటనే జరగబోయే ఎన్నికల నుంచే మహిళలకు ఆ 33% సీట్లు రిజర్వ్ అయిపోతాయా? లేదండి, ఇక్కడే ఒక చిన్న మైకు ఉంది. ఇది వెంటనే అమల్లోకి రాదు. ముందుగా కొత్త సెన్సస్ జరగాలి. ఆ జనగణన ఆధారంగా నియోజకవర్గాల డీలిమిటేషన్ జరగాలి. ఆ తర్వాతే ఈ రిజర్వేషన్లొస్తాయి. ఓహో, అంటే దీనికింకా టైం పడుతుందన్నమాట. ఈ మొత్తం ప్రయాణాన్ని చూస్తుంటే మొదటి సవరణ నుండి ఈ 106వ సవరణ వరకు ఇదొక గొప్ప కంటిన్యూస్ స్టోరీలా అనిపిస్తోంది. అవును,
రాజ్యాంగం అనేది ఒక శిలాశాసనం కాదు. కాలానికి, సమాజ అవసరాలకు తగ్గట్టుగా అది ఎప్పుడూ తనను తాను అప్డేట్ చేసుకుంటూనే ఉంటుంది. ఈ లాజిక్ని పట్టుకుంటే ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నిజమే. ఇప్పుడు శ్రోతలకు ఆలోచించుకోవడానికి నేనొక ప్రశ్న వదులుతున్నాను. రాజ్యాంగానికి ఇలా నిరంతరం సవరణలు జరగడమనేది మన సిస్టమ్ వీక్నెస్ని చూపుతుందా? లేక మారుతున్న కాలానికి తగినట్లుగా తనను తాను సరిదిద్దుకుని ముందుకు సాగే బలాన్ని చూపుతుందా? మున్ముందు రాబోయే 107వ సవరణ ఏమై ఉండొచ్చు? ఆలోచించండి. ఇక ముగించే ముందు లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మాక్సిమం ఆస్పిరెంట్స్కి చేరడానికి ఆ హైప్ బటన్ క్లిక్ చేయండి. మరియు అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్.